కానీ ఇలా మోకాల నొప్పితో బాధపడుతున్నారా? ఈ మోకాల నొప్పి ఎలా పోతుంది అనుకుంటున్నారా? ఈ విధంగా వీడియోలో చెప్తున్నట్టు చెయ్యండి. అలాగే మోకాల నొప్పి త్వరగా పోవాలనంటే ఇంట్లోనే మనం ఒక మెడిసిన్ చేసుకోవచ్చు. అది ఏంటంటే సొంటి పొడి, అలాగే మిరియాలను దూరగా వేయించి అది చేసిన పొడిని 1.5 గ్రాము తీసుకొని దాంట్లో తేనె కలిపి రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ చిన్న చిన్న టాబ్లెట్ లాగా చేసుకొని వేసుకోవడం వల్ల మీ మోకాల నొప్పి త్వరగా పోతుంది. లేచి చకచకా నడుస్తారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి అరగంతలు. ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ పోతుంది, అలాగే కడుపు ఉబ్బరం తగ్గుతుంది, అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డైలీ ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి 2 times. మీ ప్రాబ్లమ్స్ అన్ని పోయి మీరు హెల్దీగా ఉంటారు. బెల్లీ ఫ్యాట్ పోవాలనుకున్న వాళ్ళు 3 times చేయండి. మీ బెల్లీ ఫ్యాట్ పోతుంది, హెల్దీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా వారంలో 2 సార్లు ఈ విధంగా చేయడం వల్ల మీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ సిల్కీగా ఉంటుంది. హెయిర్ ఫాల్ తగ్గాలి, హెయిర్ సిల్కీగా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా చేయండి. 1 స్పూన్ ఎలవీరా, 1 స్పూను గడ్డ పెరుగు, కొంచెం కొబ్బరి నూనె కలిపి దాంట్లో మీరు వాడే షాంపూను కలిపి దాంతో తలస్నానం చేయండి. వారంలో 2 సార్లు ఇలా చేయడం వల్ల మీ హెయిర్ సిల్కీగా ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ట్రై చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పుట్టిపోతా. ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయడం వల్ల మీ ముక్కు షార్ప్ గా అవుతుంది. షార్ప్ గా ఉండాలి ముక్కు అనుకునే వాళ్ళు డైలీ ఈ విధంగా చేయండి. కొంతమందికి ముక్కు కిందికి ఇలా వంగినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు డైలీ ఇలా చేయడం వల్ల మీ ముక్కు షార్ప్ గా అవుతుంది, స్ట్రైట్ గా కూడా అవుతుంది. డైలీ ఇలా చేయడం వల్ల మీ ముక్కు షార్ప్ గానే ఉంటుంది. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ముద్రని ఇలా కీళ్ళవాతంతో బాధపడుతున్నారా? కీళ్ళ నొప్పులు ఎలా పోతాయి? బాడీలో శక్తి ఉండడం లేదు, ఈ కీళ్ళవాతంతో ఇబ్బందిగా ఉంది అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఈ విధంగా చెయ్యండి. మనం రోజు బియ్యం కడిగిన వాటర్ పారపోస్తాం కదా, అలా చెయ్యకుండా ఒక 50 ml వాటర్, బియ్యం కడిగిన వాటర్ లో కొంచెం సొంటి పొడి కలిపి మార్నింగ్ ఈవినింగ్ సేవించడం వలన కీళ్ళవాతం పోతుంది, బాడీలో శక్తి అనేది పెరుగుతుంది. డైలీ ఇలా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ముద్రని ఇలా మీ కళ్ళు ఎప్పుడు రెడ్ గా ఉంటున్నాయా? కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయా? ఏంటి కళ్ళు ఎప్పుడు రెడ్ గా ఉంటాయి, ఎప్పుడు మా కళ్ళు తెల్లగా అవుతాయి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ విధంగా చెయ్యండి. ఎలా అంటే ఒక కాటన్ తీసుకొని పచ్చి పాలల్లో ముంచి 2 కళ్ళ మీద 10 minutes పెట్టండి. ఇలా డైలీ చేయడం వల్ల మీ కళ్ళు తెల్లగా అవుతాయి, కొంచెం పెద్దగా కూడా అవుతాయి, కళ్ళ నుంచి నీళ్లు కారడం కూడా అవుతుంది. డైలీ ఇలా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా హెయిర్ సిల్కీగా ఉండాలి, హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలి అని అంటే 1 స్పూను ఎలవీరా జ్యూసు, అలాగే 1 స్పూన్ పెరుగు, 1/2 స్పూను కొబ్బరి నూనె కలిపి దాంట్లో మీరు వాడే షాంపూను కలిపి తలస్నానం చేయడం వలన హెయిర్ సిల్కీగా ఉంటుంది, హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది. వారంలో 2 సార్లు ఈ విధంగా చేయండి. మీ సిల్కీ హెయిర్ మీ సొంతం అవుతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యం. ఈ ముద్రని ఇలా కాళ్ళకు పక్షవాతం ఎలా పోతుంది? మేము ఎప్పుడు మంచిగా నడుస్తామని బాధపడుతున్నారా? కాళ్ళ పక్షవాతంతో బాధపడుతున్న వాళ్ళు డైలీ ఇలా కిటికీ సహాయం అన్న చైర్ సహాయంతో పట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపెడుతున్నట్టు ఈ విధంగా అన్ని విధాలుగా చెయ్యండి. ఇలా చేయడం వల్ల మీ కాళ్ళకున్న పక్షవాతం పోయి మంచిగా నడుస్తారు. మీ పక్షవాతం అనేది రాకుండా ఉంటుంది. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యం. ఈ ముద్రని ఇలా కొంతమందికి ముక్కు లావుగా ఉండి షార్ప్ గా సన్నగా ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించాలా అనుకుంటారు. అలాంటిది ఏం అవసరం లేదు. డైలీ ఈ విధంగా వీడియోలో చెప్తున్నట్టు ప్రాక్టీస్ చేయడం వల్ల మీ ముక్కు షార్ప్ గా తయారై సన్నగా మారుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ ముక్కు షార్ప్ గా అవుతుంది. మీరే ఆశ్చర్యపోతారు, ఇంత షార్ప్ గా ఎలా అయింది నా ముక్కు అని. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యం. ముద్రని ఇలా కొంచెం గోరువెచ్చని వాటర్ తో ఈ విధంగా చేయడం వల్ల ఏళ్ళ స్టిఫ్నెస్ పోతుంది, చెయ్యి నొప్పి తగ్గుతుంది, ఏళ్ళు మొత్తం రిలాక్స్ అవుతాయి. గోరువెచ్చని నీళ్ళలో ఈ విధంగా వీడియోలో చూపెడుతున్నట్టు చేయడం వల్ల మీ ఏళ్ళ స్టిఫ్నెస్ పోయి ఏళ్ళు రిలాక్స్ అవుతాయి. డైలీ ఇలా చేయడం వల్ల ఏళ్ళ నొప్పులు పోయి ఏళ్ళు రిలాక్స్ అవుతాయి. కాబట్టి మీకు మంచి నిద్ర కూడా పడుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.
ఈ ముద్రని ఇలా మీరు మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ మోకాళ్ళలో జాయింట్స్ కదులుతున్నాయి నడిచేటప్పుడు, అలాగే సౌండ్స్ వస్తున్నాయని బాధపడుతున్నారా? అయితే ఈ విధంగా వీడియోలో చూపెడుతున్నట్టు ప్రెషర్ పాయింట్ల వద్ద నొక్కుతూ ఈ వీడియోలో చెప్పినట్టుగా చేయడం వల్ల మీ మోకాళ్ళ నొప్పి పోతుంది, జాయింట్లు కదలకుండా ఉంటాయి, అలాగే మోకాళ్ళలో గుజ్జు కూడా తయారవుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయడం వలన డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోతుంది. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ముద్రని ఇలా కొంచెం గోరువెచ్చని వాటర్తో ఈ విధంగా చేయడం వల్ల ఏళ్ళ స్టిఫ్నెస్ పోతుంది, చెయ్యి నొప్పి తగ్గుతుంది, ఏళ్ళు మొత్తం రిలాక్స్ అవుతాయి. గోరువెచ్చని నీళ్ళల్లో ఈ విధంగా వీడియోలో చూపెడుతున్నట్టు చేయడం వల్ల మీ ఏళ్ళ స్టిఫ్నెస్ పోయి ఏళ్ళు రిలాక్స్ అవుతాయి. డైలీ ఇలా చేయడం వల్ల ఏళ్ళ నొప్పులు పోయి ఏళ్ళు రిలాక్స్ అవుతాయి. కాబట్టి మీకు మంచి నిద్ర కూడా పడుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఈ ముద్రని ఇలా కాళ్ళకు పక్షవాతం ఎలా పోతుంది, మేము ఎప్పుడు మంచిగా నడుస్తామని బాధపడుతున్నారా? కాళ్ళ పక్షవాతంతో బాధపడుతున్న వాళ్ళు డైలీ ఇలా కిటికీ సహాయం అన్న చైర్ సహాయంతో పట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపెడుతున్నట్టు ఈ విధంగా అన్ని విధాలుగా చెయ్యండి. ఇలా చేయడం వల్ల మీ కాళ్ళకున్న పక్షవాతం పోయి మంచిగా నడుస్తారు. మీ పక్షవాతం అనేది రాకుండా ఉంటుంది. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా మీరు మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ మోకాళ్ళలో జాయింట్స్ కదులుతున్నాయి నడిచేటప్పుడు, అలాగే సౌండ్స్ వస్తున్నాయని బాధపడుతున్నారా? అయితే ఈ విధంగా వీడియోలో చూపెడుతున్నట్టు ప్రెషర్ పాయింట్ల వద్ద నొక్కుతూ ఈ వీడియోలో చెప్పినట్టుగా చేయడం వల్ల మీ మోకాళ్ళ నొప్పి పోతుంది, జాయింట్లు కదలకుండా ఉంటాయి, అలాగే మోకాళ్ళలో గుజ్జు కూడా తయారవుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయడం వలన డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోతుంది. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి